నెక్స్ట్ ఏంటంటే యాడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. సో తీసుకున్నావా 5 lakhs తీసుకున్నావా 10 lakhs తీసుకున్నావా, సో అది చాలు ఇక. సో మెడికల్ బిల్స్ ఏమో 10 lakhs దాటితే ఎలా అంటే 10 lakhs ఎప్పుడు వస్తుంది అంటారు. అంత అవసరం ఏముంటుంది అనేది ఆలోచన అంతే. సో బట్ తీరా డేటా చూస్తే తెలుస్తుంది. సో ఈ మేజర్ హాస్పిటల్స్ వాళ్ళకి డైలీ 10 lakhs ఎబో బిల్స్ బాగానే వస్తుంటాయి. సో ఆ ఒక్కటి నాకెందుకు వస్తుంది అనుకుంటారు, అండర్ ఎస్టిమేటింగ్ ద ఎక్స్పెన్సెస్ అంటారు. సో మనకు మెడికల్ కాస్ట్ ఎలా పెరుగుతుంది వీటేంటి ఏమి చూడరు. అవును. ఇంకోటి ఏంటంటే 3-4 ఏళ్ళు క్లైమ్ ఏమీ రాలేదనుకోండి, ఇంకా ఈ పాలసీ నాకు అక్కర్లేదేమో అంటారు. రెన్యువల్ ఎందుకు చేయించాలి, ఊరికి అనవసరంగా నేను 30,000 పెడుతూ ఉన్నాను సంవత్సరానికి. సో అప్పటికే 1,50,000 పెట్టాను, నాకు ఒక్క క్లైమ్ కూడా రాలేదు. వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే క్లైమ్ వస్తే హాస్పిటల్లో ఉండాలి, అదంతా ఎవరు ఇబ్బంది పడతారు. అవును. సో అది మర్చిపోతారు. అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎన్ని అవస్థలు. డబ్బులు తర్వాత సంగతి తర్వాత అండి. సో ఇప్పుడు హాస్పిటలైజ్ అవ్వాలంటే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటారా? అవును. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు చాలా మంది చూస్తున్నాను, క్లెయిమ్ రాలేదని చెప్పి ఆపేస్తారు. తర్వాత ఒక 1 or 2 yearsలో క్లెయిమ్ వస్తుంది. సో అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ట్రూ. నెక్స్ట్ వచ్చేసరికి డెట్ ట్రాప్లో పడతారు.